నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము నిన్న మోక్షాన్ని కోరే జ్ఞానం వరకు చెప్పుకున్నాం. ఈ విధంగా అన్ని సంస్కారాలలో ఆసక్తి లేనివాడైన ఆ యోగికి ఈ సంస్కారాల నుండి ముక్తిని పొందాలి అనే జ్ఞానము కలుగుతుంది. అంతవరకు చెప్పుకున్నాం. ఈరోజు వివేచనతో చూసే జ్ఞానం. ఇలా సమస్త భవ, యోని, గతి, స్థితి, సత్వావాసాల యొక్క అనేక విధాలైన సంస్కారాల నుండి ముక్తుడు కావాలని కోరుకున్న యోగి సాధకుడు వాటిని వదలటానికి ఆ సంస్కారాలపై వివేచనా జ్ఞానంతో 3 లక్షణాలను ఆరోపించి మరలా విచారణ కొరకు పరిగ్రహిస్తాడు. ఇంతవరకు విచారణ చేసిండు కదా 6 విధాలుగా. మళ్ళీ ఇంకొక విధంగా విచారణ చేయడానికి మళ్ళీ వాటన్నిటినీ ముందుంచుకొని వాటి మీద త్రిలక్షణాలని ఆరోపిస్తాడు. అదే అనిత్య, దుఃఖ, అనాత్త. అప్పుడతడు అన్ని సంస్కారాలు శాశ్వతం కానివి కావటం వలన తావకాలిక అంటే అప్పటికి మాత్రమే ఉండేవి అని. తావకాలిక అంటే ఉండేవి. తర్వాత ఉత్పత్తి వినాశనాలతో కూడినవి. ప్రలోక అంటే కూడా నశించేవి. చంచల, ప్రభంగుర అంటే లేకుండా పోయేటువంటివి. అధ్రువ అంటే అశాశ్వతం. వికార స్వభావం అంటే మార్పు పొందేవి. సారం లేనివి. విభవ అంటే వినాశ. సంస్కృత అంటే కృత్రిమ. మరణ స్వభావం కలవి కావటం వలన అనిత్యంగా చూస్తాడు. ఈ లక్షణాలన్నీ ఆరోపించి వాటిని ఏ విధంగా చూస్తాడు? అనిత్యంగా చూస్తాడు. నిరంతరము కష్టపెట్టేవి కావటం వలన దుఃఖమయంగా, రోగ, వ్రణ, శల్య, అఘ అంటే విపత్తి, ఆపద, ఆబాధ అంటే వ్యాధి, సంకటం, ఈతి అంటే ఉపద్రవం, భయజనక అంటే భయాన్ని పుట్టించేది, ఉపసర్గ అంటే ఉత్పాతం, అత్రాణ అంటే అరక్ష, రక్షణ లేనిది అని, అలేన అంటే ఆశ్రయం లేకపోవడం, అశరణ అంటే రక్షణ లేకపోవడం, ఆధీనం అంటే ప్రమాదంతో కూడి ఉండటం, అగమూల అంటే పాపాదులకు కారణం కావటం, వదక అంటే హంతక, ఆశ్రయరహిత, మారునికి భోగ్యమైన, జన్మ స్వభావం కల, జరా స్వభావం కల, వ్యాధి స్వభావం కల, శోక స్వభావం కల, పరిదేవ స్వభావం కల, ఉపాయాస స్వభావం కల, మలిన ధర్మం కలవి కావటం వలన దుఃఖరూపంగా చూస్తాడు. ఇన్ని ధర్మాలు కలవి కావటం వలన వాటిని ఏ విధంగా చూస్తాడు? దుఃఖరూపంగా చూస్తాడు. అలాగే అందం లేకుండా, దుర్గంధయుక్తంగా, అరుచికరంగా, ప్రతికూలంగా, అలంకరించడానికి అయోగ్యమైనవిగా, విరూపంగా, చూడడానికి భయంగా ఉండటం వలన, దుఃఖలక్షణ పరివారం కలది కావటం వలన అశుభంగా చూస్తాడు. అట్లే పరాధీనమైనటువంటిది, రిక్తము అంటే శూన్యమైనటువంటిది, అపూర్ణ. రిక్తము అంటే ఇక్కడ ఏమర్థం చెప్పిండు? పూర్ణమైనటువంటిది కాదు, శూన్యమైనటువంటిది, తుచ్చమైనటువంటిది, స్వామిరహితమైనటువంటిది. అంటే దీనికి యజమాని లేడు, అనీశ్వర, అవశవర్తి కావటం వలన అనాత్మగా చూస్తాడు. ఈ ధ్యాన సాధకుడు ఈ సంస్కారాలను ఈ విధంగా చూస్తూ
వీనిలో 3 లక్షణాలను ఆరోపిస్తూ వీటిని గ్రహిస్తాడు. అతడు వీటిని ఈ రూపంలో ఎందుకు గ్రహిస్తాడు అంటే వీటి నుండి ముక్తిని పొందే ఉపాయాన్ని వెతకడానికి. అనిత్య దుఃఖ అనాత్మ రూపంలో వీటిని చూడటం ఎందుకు అంటే ఆ విధంగా చూడటం వల్ల వీటి నుంచి మనసు వైముఖ్యాన్ని పొందుతుంది, నిర్వేదాన్ని పొందుతుంది, వెనుదిరుగుతుంది. ఈ ప్రకరణాన్ని స్పష్టంగా అర్థం చేయించడానికి ఈ ఉపమానము ఇవ్వబడుతుంది. ఒకానొక జాలరి చేపలు పడతాను అనే ఉద్దేశంతో వలను సరోవరం యొక్క నీటిలో వేసినాడు. ఎక్కడ వేసిండు? సరోవరం యొక్క నీటిలో వలను విసిరిండు. అతడు కొంతసేపటి తర్వాత వలలో చేయి పెట్టి నీటిలోనే పాము మెడను పట్టుకొని ఓహో నేను పెద్ద చేపను పట్టుకున్నాను అని ఆలోచిస్తూ చాలా సంతోషపడినాడు. ఇలా సంతోషపడుతూ నీటి నుండి బయటకు తీసినప్పుడు దానిని పరీక్షగా చూసి దాని తలపై స్వస్తిక చిహ్నాలను చూసి ఇది పాము అని చాలా భయపడినాడు. తన ఆపదను చూసి దానిలో అనాసక్తిని పొంది అది వరకు చేప అనుకున్నప్పుడు ఉన్న ఆసక్తి అంతా పోయింది. దానిని వదిలిపెట్టాలనుకుంటూ దాని నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఆ పాము తన తోకతో పట్టుకున్న తన రెండవ చేయిని విడిపించుకొని తన చేతిని తలపైకి ఎత్తి 2-3 సార్లు అంటే ఆ పామును పట్టుకున్న తల పట్టుకున్నాడు కదా ఆ చేయిని ఇట్లా పైకి లేపి 2-3 సార్లు గిరగిరా తిప్పి దూరము విసిరివేసినమాట. పో దుష్ట సర్పమా అని దూరంగా విసిరివేశాడు. తర్వాత తాను సరోవరము నుండి గట్టుకు ఎక్కి సంతుష్టుడై నేడు ఈ పెద్ద సర్పం బారి నుండి నాకు ముక్తి లభించింది అని ఇక ఇంటికి పోవాలని ఆలోచించసాగినాడు. ఇక్కడ ఆ చేపలు పట్టేవాడు చేప అనుకొని పాము తలను పట్టుకున్నప్పుడు సంతోషంగా ఉండటం వంటిది యోగ సాధకుడు ఈ శరీరాన్ని పొంది సంతుష్టుడు కావటం. వల నుండి పాము తలను బయటకు తీయటము 3 స్వస్తిక చిహ్నాలను చూడటం వంటిది ఆ యోగి సంస్కారాలలో 3 లక్షణాలను చూడటం. మొదట ఇది సుఖం అనుకున్నాడు, కానీ ఇది పాము అని పరీక్షించినప్పుడు ఇది పాము, దీనికి 3 లక్షణాలు ఉన్నాయని చూసిండు. అనిత్య దుఃఖ అనాత్మ లక్షణాలే ఆ పాము యొక్క లక్షణాలు. పామును చూచి జాలరి భయపడటం వంటిది ఆ యోగికి భయాన్ని కలిగించే జ్ఞానం కలగటం. ఆ 3 లక్షణాలు చూసినప్పుడు ఇతనికి భయం కలిగింది. పాము అని తెలిసినప్పుడు జాలరికి ఎట్లా భయం కలిగిందో ఇతనికి అట్లా భయము కలిగింది. దానిని అనుసరించి ఆ జాలరిలో ఆ సర్పం పట్ల అయిష్ట ప్రమాద దర్శనం కలగటం వంటిది యోగి యొక్క ప్రమాదానుపశ్చన జ్ఞానం. అప్పుడు ఈ పాము కరుస్తుందేమో కుడుతుందేమో అని భయం కలగటము ప్రమాదానుపశ్చన జ్ఞానం, ప్రమాదాన్ని చూసేటువంటి జ్ఞానం. సర్పాన్ని వదిలిపెట్టాలి అనే కోరిక వంటిది యోగి యొక్క మోక్షాన్ని కోరే జ్ఞానం. దాని నుంచి విడుదల కావాలి కదా. అది సర్పం నుండి విడిపించుకునే ఉపాయాన్ని ఆలోచించటం వంటిది వివేచనా జ్ఞానంతో సంస్కారాలలో అనిత్యాది 3 లక్షణాలను ఆరోపించటం. ఆ జాలరి పామును త్రిప్పి బలహీనపరిచి తిరిగి రాకుండా చేసి సామర్థ్యం లేనిదిగా చేసి విసిరివేయటం వంటిది యోగి 3 లక్షణాలను ఆరోపించి సంస్కారాల యథార్థ జ్ఞానంతో దుర్బలం చేసి అవి మరల నిత్యాసుఖ ఆత్మభావంతో తిరిగి రాకుండా చేసి మళ్ళా వాటి యందు ఇది నిత్యము సుఖము ఇది ఆత్మ అనే భావము కలగకుండా చేసి అసమర్థమునరించి వాటిని వలసినంత దూరం విసిరివేయటం. అందుకే ఇలా చెప్పబడింది. వీని నుండి విడిపించుకునే ఉపాయాన్ని
వెదకడానికే వాటిని పట్టుకుంటాడు. అంటే వాటిని పట్టుకొని వాటి యందు 3 లక్షణాలని ఆరోపిస్తాడు అని. ఇంతటితో అతనికి వివేచన జ్ఞానము కలిగినట్లుగా అంగీకరించబడుతుంది. ఇప్పటిదాకా సాధకుడు వచ్చినట్టయితే అనుపశ్యన జ్ఞానం ద్వారా అప్పుడు అతనికి వివేచన జ్ఞానం కలిగినట్లు. అతని గురించి పాలిలో అనిత్య రూపంగా చింతించటం వలన ఏ వివేచన జ్ఞానం కలుగుతుంది? దుఃఖరూపంగా, ముందరి వలనే అనాత్మరూపంగా. అంటే ముందరి వలనే అంటే అన్నీ చెప్పుకున్నాం కదా లిస్ట్ అంతా. ఆ విధంగా అనాత్మరూపంగా, అనిత్య రూపంగా చింతించటం వలన అతనికి నిమిత్త వివేచన జ్ఞానము కలుగుతుంది. దుఃఖరూపంగా ప్రవృత్తి వివేచన జ్ఞానం అంటే దుఃఖరూపంగా చింతన చేయటం వలన, అనాత్మరూపంగా చింతన చేయటం వలన నిమిత్త ప్రవృత్తులు ఈ రెండింటి యొక్క వివేచన జ్ఞానము కలుగుతుంది. ఇక్కడ పాలిలో నిమిత్త వివేచన జ్ఞానము అనగా సంస్కార నిమిత్తము అధ్రువము. సంస్కారము అంటే స్థిరంగా ఉండేది కాదు, తాత్కాలికం. అంటే తావకాలికమే తాత్కాలికం అన్నమాట. ఇలా అనిత్య లక్షణంతో తెలుసుకోవటం వలన మొదట తెలివి, తర్వాత జ్ఞానము ఉత్పన్నమవుతుంది. కానీ లోక వ్యవహారంలో మనస్సు మరియు ధర్మం వలన మనోవిజ్ఞానం కలుగుతుంది అని ఇలా చెప్పబడింది. లేదా ఏకత్వ విధానానికి ముందు వాటిని, తర్వాత వాటిని కలిపి ఇలా చెప్పబడింది అని తెలుసుకోవాలి. ఇదే విధంగా ఇతర ప్రవృత్తి మొదలైన 2 పదాల అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. ఇది వివేచనానుపశ్యన జ్ఞాన వర్ణనం. ఇక్కడికి ఈరోజు చాలు.